నేను నశించితిని, ఎవరు తెలుసా ఈ మాట అనే వ్యక్తి? ఎవరు చెప్పండి? హలో, ఈ మాట అనేది ఎవరు? ఈ మాట అనేది ఎవరు? యెషయా. యెషయా ప్రవక్త అంటున్నాడు ఈ మాట. ఉజ్జియా రాజు మృతి పొందనంత వరకు, ఉజ్జియా అనేటటువంటి రాజు చుట్టం ఇతను, రిలేషన్ ఇతను. యెషయా ప్రవచనాలు చెప్పేవాడు, జరగబోయే సంగతులు చెప్పేవాడు, భక్తిని తీసుకునేవాడు, వచ్చేవాడు, తినేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, మరలా వెళ్ళేవాడు, జరగబోయే సంగతులు ప్రవచనాలు చెప్పేవాడు. ఏమండి? కానీ ఒక దినాన దేవుని యొక్క ప్రత్యక్షత కలగగానే అతడు ఏమంటున్నాడండి? ఆయన అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాన్ని, అపవిత్రమైన జనుల మధ్య నివాసం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం, ప్రత్యక్షత కనుక ఒక వ్యక్తికి కలిగితే ఆ వ్యక్తి ఏంటో తనను తాను దేవుడు ఆయన సన్నిధిలో తెలుసుకొని తనను తాను పశ్చాత్తాప, అప్పటి వరకు గొప్ప ప్రవక్తగా చలామణి అవుతున్నటువంటి యెషయా, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితంలో ప్రతి వారం, ప్రతి సంవత్సరం ఒక మెలుగు అనేది మనలో కలగాలి. ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని స్వరం నీవు కలిగినప్పుడు, పొందుకున్నప్పుడు నీ జీవితం మరొక స్థితిలోనికి మార్చబడుతుంది. హల్లెలూయా. మనం వెతికితేనే దేవుణ్ణి కనుగొంటాం, వెతకకుండా దేవుణ్ణి కనుగొనలేం. నిలువెచ్చని జీవితంలోనే వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతిరోజు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు, మనం వెతికే కొద్ది దేవుడు మనకు బయలుపరచబడతాడు. దేవుడు మనకు బయలుపరచబడే కొద్ది మనము దేవుని రూపంలోనికి మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్న ఆశ, మనమందరం దేవుణ్ణి వెతికే వారముగా ఉంటుము గాక. రెండవదిగా ఈ ఒక్క మాట, మనం 3 విషయాలు ఉన్నాయి. రెండవ విషయం చెప్పి నేను ముగించేస్తా. రెండవదిగా దేన్ని వెతకాలంటే అక్షయ ఆహారమును వెతికే వారంగా ఉండాలి. దేన్ని చెప్పండి? ఈ దినాల్లో దేన్ని వెతుకుతున్నారు తెలుసా? ప్రజలు ఏమండి? క్షయమైపోయే ఆహారం, మంచి మంచి బిర్యానీలు, రుచికరమైన ఆహారం, ఎక్కడ కొత్త ఆహారం దొరుకుతుందో దాని వద్దకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమా కాదా? ప్రపంచం ఎటు పరిగెడుతుందంటే కొత్త కొత్త రుచుల వైపు పరిగెడుతుంది. అందుకేనండి అనేకులకు బీపీలు, షుగర్లు. ఏమండి? మన పూర్వం మన పితరులకి ఇన్ని రోగాలు ఉండేటిగా చెప్పండి? లేదు. ఇప్పుడు ఎంత టేస్ట్ కొరకు వెతుకుతూ ఉన్నారో దొరుకుతున్నాయి, కానీ అంత జబ్బులు కూడా మనం పొందుకుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ ఏం వెతకమంటున్నాడంటే అక్షయ ఆహారాన్ని వెతకమంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 26వ వచనం కనుక చూసినట్లయితే 6:26 చదవండి. 25వ వచనం, సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చినవని అడుగగా, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో. ప్రభు అంటున్నాడు, చాలా వందల జన సమూహం అండి వెనక ప్రతిరోజు ఆయన వెంబడిస్తున్నారు. ఆ దినాల్లో యేసు ప్రభు ఎక్కువ శాతం మీరు చూడండి, ప్రజలు ఆకలి కొని ఉంటే ఆయన తట్టుకునేవాడు కాదు. ఒకసారి ఏమో 5 రొట్టెలు, ఎండు చేపలు కాదు, 2 చేపలు. ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. ఆ తర్వాత ఒకసారి 4 రొట్టెలు 7 చేపలు, 7,000 మంది. అలా కూడా పంచి పెడుతుంటే తృప్తిగా తింటున్నారు. కొంతమంది యేసు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడైతే రొట్టెలు చేపలు దొరికాయో అక్కడ లేడు యేసు ప్రభు. నాన్న ఏమన్నా ఇబ్బంది?
లేదు కదా, ఏమో చెప్తున్నాడు తను. వినండి వినండి, నవీన్ ఏదో చెప్తున్నాడు, ఏమన్నా ఇబ్బంది అవుతుందా? లేదు, అంత ఓకే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వెతుక్కుంటూ వస్తున్నారు యేసు ప్రభువుని. వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఎన్నో వచ్చిన అన్నది 25 వచ్చిన ఏమంటున్నారంటే, అమ్మా 25 వచ్చిన ఏమంటున్నాడు? అంటే వీళ్ళు ఎక్కడ ఎదుగుతుంటారు? ఎక్కడైతే రొట్టెలు దొరికాయో అక్కడికి వెళ్ళి ఎదుగుతున్నారు వీళ్ళు. ఆడ దొరకకపోక సముద్రం మీద ప్రయాణం చేసి వెతుక్కుంటూ వచ్చేసరికి ఎక్కడున్నాడంట? ఆయన సముద్రం దగ్గరలో ఉంటే అన్నారు వీళ్ళు, బోధకుడు ఎప్పుడు ఇక్కడికి. మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఇంకా రొట్టె మాంసం దొరికే ఆ స్థితిలోనే ఉంటాం. ఇంకా దేవుడు ఆశీర్వదించాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, స్వస్థత ఇవ్వాలి, అద్భుతం చేయాలి, ఇంకా మన మనసు ఆ లో స్టాండర్డ్ లోనే ఉంటది. ఇంకా మన మనస్సు మారాలి. హల్లెలూయా. నేను అంటున్నాడు, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? యేసు ప్రభుతో ప్రయాణం ఎలా ఉండాలంటే, ఆయన ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే ఆ పరిశుద్ధులు 144,000 మంది వారు కూడా అక్కడికే వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు పలాని స్థలానికి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఏం పని? ఏమండి, ఆయన ఎక్కడికి వెళ్తే మనం కూడా అక్కడికే వెళ్ళాలి. ఆయన ఏ స్థాయికి వెళ్తే మనం కూడా ఆ స్థాయికి వెళ్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం చేశారు తెలుసా? రొట్టెలు దొరికిన స్థలం దగ్గరికి పోయి అక్కడ ఉన్నాడు యేసు ప్రభు. ఈ రోజు కూడా వస్తాడు, ఈ రోజు కూడా మంచిగా రొట్టెలు, మంచిగా చేపలు తినొచ్చు, అసలు మనం కష్టపడాల్సిన అవసరమే లేదురా పోయి అనుకుంటున్నారు వాళ్ళంతా. మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. వీళ్ళకి 2-3 సార్లే ప్రభు ఒకవేళ చేసి ఉండొచ్చు, కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని దేవుడు పోషించాడు. ఉదయము సాయంత్రము వాళ్ళకి మన్నా పెట్టి పోషించారు. ఇశ్రాయేలీయులు దాదాపుగా 20-25 లక్షల మంది ఉన్నారు. ఎవరైనా చేతి తిని పొలం వేశారండి 40 సంవత్సరాలు? వేయలేదు. 40 సంవత్సరాలు దేవుడే వారిని పోషించాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఆయన్ని వెతకట్లేదు కాబట్టి ఆయన మనకు దొరకట్లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా మనము రొట్టెల్లే వెతుకుతున్నాం కాబట్టి అదే లో స్టాండర్డ్ లో ఉంటున్నాం. ప్రభు ఏమన్నారు తెలుసా? 26 వచనం, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో చెప్పుచున్నానంటే కింద ఏమన్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో క్షయమయ్యే ఆహారం, ఈ లోకంలో క్షయమయ్యే సంపదలో నువ్వెన్ని వేల కోట్లు సంపాదించినా అవి నీతోటి రావు. ఒక సత్యం ఏంటంటే, నీకు ఎంత బలమున్నా, ఎంత నీకు స్టెమినా ఉన్నా, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నీ ఆయుష్ పరిమితి 80 సంవత్సరాలే. అవునా కాదా? అది అధిక బలం ఉంటే అన్నాడు ప్రభు కీర్తనలో. ఆ తర్వాత ఏంటయ్యానంటే నిత్యమైన జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటాడు, హెబ్రీ గ్రంథకర్తతో అంటాడు, అల్పకాల పాపభోగం అనుభవి. అల్పకాలం అంటే దాని అర్థం ఏంటి?